నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను మీ పవన్. మనం గత కొన్ని రోజులుగా చూస్తున్నాం, హైడ్రా అంటే పేద ప్రజల గుండెల్లో దడ పుట్టిస్తుంది. ఎందుకంటే వీకెండ్ రాగానే ఎవడిల్లు ఎప్పుడు కూల్స్తానని తెలియకుండా పేద ప్రజలు బతుకుతూ ఉన్నారు. గత కొన్ని రోజులుగా చూస్తున్నాం, సిటీ, కూకట్పల్లి, గండిపేట ఇవి చుట్టూ కూల్చేసుకుంటా వచ్చింది హైడ్రా, బడాబాబుల ఇండ్లు. తర్వాత అది మానేసి ఇప్పుడు మూసీ నది పక్కకు వచ్చేసింది. ఎప్పుడు ఎవడిల్లు కూలిపోతుంది, ఏ ఆదివారం వస్తే చాలు పొద్దున్న లేస్తే మా ఇల్లు ఉంటుందా పోతుందా అనే ఒక క్వశ్చన్ మార్క్ అయితే ప్రజలు రేజ్ అవుతుంది. కానీ ఒకవైపు ప్రభుత్వం అట్లీస్ట్ పట్టించుకుంటలేదు, ఎవరితో వచ్చి కూడా మాట్లాడతలేదు. సో మనం దీనిపైన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇంకోవైపు పొన్నం ప్రభాకర్ కూడా ఎవరైతే ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రశ్నించినా, ప్రజల తరపు నుంచి మాట్లాడినా వాళ్ళపైన మేము కేసులు పెడతామని చెప్పేసి పొన్నం ప్రభాకర్ నేను ఒక ప్రెస్ మీట్లో బలంగా చెప్పడం జరిగింది. ఆదేశాలు కూడా జారీ చేసినామని చెప్పేసి నిజంగా ప్రజల వైపు నుంచి మాట్లాడినా, ప్రజల కోసం ప్రశ్నించినా కేసులు పెడతారా అనే విషయాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ అడ్వకేట్ లలితారెడ్డి గారు ఉన్నారు. మేడం నమస్తే. మేడం నమస్తే. నిజంగా హైడ్రాని మీరు ఎలా చూస్తున్నారు? హైడ్రాని యాజ్ ఎన్ అడ్వకేట్ నేనైతే ఒక చట్ట నిబద్ధత లేని సంస్థ అని అంటున్నాను. ఓకే, దానికి ఎలాంటి కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు అది. ఒక జీవో తీసుకొచ్చేసి హైడ్రాని ఒక పేరు పెట్టేసి యూజువలీ జీవో 99 ద్వారా హైడ్రాని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఆల్రెడీ మున్సిపల్ యాక్ట్ ఉంది, హెచ్ఎండిఏ యాక్ట్ ఉంది, ఇవన్నీ చట్టబద్ధత కలిగిన యాక్ట్స్ ఉన్నాయి. యాక్ట్స్ ప్రకారమే ఉంది. అదన్నీ పక్కన పెట్టుకుంటూ ఈ కొత్త ఏదైతే హైడ్రా వచ్చిందో ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఓకే, దీనికి ఇంత పవర్స్ ఇచ్చి ఇంత సుప్రీం అథారిటీ లాగా అసలు ఎక్కడ ఉందనేసి ఎవరు అప్రూవల్ తీసుకున్నారు, ఏముంది? సో ఇది ఏదైతే హైడ్రా అనేది కంప్లీట్గా అగెయిన్స్ట్ లా. మేడం హైడ్రా అనేది ఎక్కడో సిటీ అవుట్స్కట్స్ నుంచి స్టార్ట్ అయ్యి ప్రస్తుతం పేద ప్రజల ఇళ్ళ మీదకి వస్తుంది. సరే, ఆ సిటీ అవుట్స్కట్స్ అక్కడికొరకు టచ్ చేసి మళ్ళీ చెరువులను పునరుద్ధరణ చేసి హైదరాబాద్ని పూర్తిగా పరిరక్షిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చింది. కానీ హైదరాబాద్ పరిరక్షించడం పక్కన పెడితే పేద ప్రజలు రోడ్ల మీద పడుతుంది కదా, దీన్ని ఎలా చూడొచ్చు? అంటే మాకు చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఆల్రెడీ మాకు గుర్తున్నంత వరకు ఏంటంటే సిటీలో పుట్టి పెరిగాము. సో అప్పుడు ఆ టైంలో 600 చెరువులు ఉండేది. ఇప్పుడు 56 చెరువులకేదో కుదించబడింది. సో వాట్ ఎవర్ ఇప్పుడు ఆయన పరిరక్షిస్తా అంటున్నారు. బట్ వాట్ అబౌట్ ఆ చెరువులను పరిరక్షించేటప్పుడు ఆ చెరువుల దగ్గర నివాసితులైన ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఏంటి? సో వాళ్ళకి మీరు పునరావాసంగా ఏం ఆలోచించారు? వాళ్ళకి ఏం టైం ఇచ్చారు? సో అలాంటిది ఏమీ చేయకుండా ఒక వన్ సైడెడ్ అసలు దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి? ఇప్పుడు ఒక మూసీ సుందరీకరణ, మూసీ ప్రాజెక్ట్ అంటున్నారు. సో దానివల్ల ఏంటంటే చాలా అత్యద్భుతమైన సిటీగా ఏదైతే ఉందో హైదరాబాద్ని మలచాలని చెప్పేసి అదొక ప్లాన్ నడుస్తుంది. సరే, తప్పకుండా మీరు ఏదైతే అనుకుంటున్నారో మంచి ఆలోచన. కానీ ఆ మంచి ఆలోచన అనేది ఎక్కడ చేయాలి? ఇప్పుడు సిటీ అవుట్స్కట్స్ ఖాళీగా ఉంది, ఖాళీ ప్రదేశాల్లో చేయండి. జనాల మధ్యలో, జనాలు బతుకుతున్న ప్లేస్లో ప్రజలకి ఇబ్బంది పెట్టుకుంటూ రాత్రికి రాత్రి ఆర్ ఎర్లీ మార్నింగ్స్ వచ్చి ఒకవేళ డెమాలిషన్ చేస్తే వాళ్ళు ఎక్కడ పోతారు? మీరు ఏదైనా డెవలప్మెంట్ చేయాలంటే అది డెస్ట్రాయ్ చేసి డెవలప్మెంట్ అవసరం లేదు కదా. ఇది కంప్లీట్ డిస్ట్రక్షన్. ఒక వరల్డ్ క్లాస్ సిటీగా ఈ 10 సంవత్సరాలలో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మొత్తం బీఆర్ఎస్ లీడర్స్ కలిసి ఎంత డెవలప్ చేసి ఈ సిటీని ఒక అత్యద్భుతమైన వరల్డ్ క్లాస్ సిటీ లాగా తీసుకెళ్లారు. ఒక టైంలో ఒక న్యూయార్క్ నగరము, ఒక సింగపూర్ సిటీ లాగా కనిపించిన హైదరాబాద్ సిటీ ఇప్పుడు మీరు ఎక్కడైనా చూడండి, అన్నీ ఏమంటారు బిల్డింగ్లు పడేసి ఆ మెటీరియల్, డంపింగ్ మెటీరియల్ తోటి, కన్స్ట్రక్షన్ మెటీరియల్ తోని ఎక్కడ కూడా ఒక పాడుబడ్డ సిటీ లాగా అయిపోయింది. సో అసలు ఇవన్నీ ఆలోచించారా మరి? ఒక నిజంగా ఒక పెద్ద ప్రాజెక్ట్ చేయాలనుకున్నప్పుడు కాన్సిక్వెన్సెస్, ఇఫ్స్ అండ్ బట్స్, ఏమవుతుంది, ఏమి లేదు, అసలు ఎలా అవుతుంది, అవన్నీ ఒక అనలైజ్ అయితే చేయాలి కదా. చేయకుండా ఈ స్టెప్ ఏంది అసలు? అంటే ప్రభుత్వానికి ఒక క్లారిటీ లేదంటారు ఈ విషయంలో? తప్పకుండా క్లారిటీ లేదు. సింప్లీ ఏంటంటే నేను అంటే ప్రజలు కూడా కామెంట్ చేస్తున్నారు, ఆయన లండన్ వెళ్ళారు, లండన్ లాగా నేను లండన్ నగరంలో ఏదైతే ఉందో అలా సిటీ లాగా తీర్చిదిద్దాలని. నేను అట్లా కాదు కదా. అక్కడ లండన్కి ఇక్కడ హైదరాబాద్కి డిఫరెన్స్ ఉంది. ఇక్కడ ప్రజలు ఉంటున్నారు. సో ఒక ప్రణాళిక లేకుండా, ఒక ప్రాపర్ థింగ్ లేకుండా, ఇప్పుడు వాళ్ళకి కూడా లీగల్ టీం ఉండి ఉంటుంది, లాయర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు. అరే అసలు ఇలా ఒకటి చెయ్యబోతున్నాము, దీనివల్ల ఎంతమంది నిజంగా కూడా ఆ మూసి పరివాహక ప్రాంతాల దగ్గరలో ఉన్నారు, ఒకవేళ ఇలాంటి డెసిషన్ తీసుకుంటే వాళ్ళకి ఏం చేద్దాం? సో వాళ్ళకి లాస్ కాకుండా ఏం చేద్దాం? వాళ్ళ జీవితాలని ఎలా పరిరక్షించాలనేసి అనుకోవాలి. సో అలాంటిది ఏమీ లేదు, ఫ్యూచర్ ప్లాన్సే లేదు. నేను మీ ఫ్యూచర్కి మంచిగా చేయడానికి చేస్తున్నా అని వాళ్ళ ప్రెజెంట్ని కాల రాస్తారా? ఈరోజు వాళ్ళకి ఎక్కడ? సో అలాంటి ఆలోచన లేకపోతే ఎలా? మేడం మూసీ దగ్గరకు వస్తే ప్రత్యేకంగా గత 3-4 రోజుల నుంచి చాలా పెద్ద చర్చ జరుగుతుంది. ఎన్నో వివాదాలు, ఎన్నో కొట్లాటలు, ఎన్నో పోలీస్ బందోబస్తుల వలన చాపడం, ర్యాలీలు, ధర్నాలు అన్నీ జరుగుతుంది. నిజంగా ప్రభుత్వానికి ఇంత గుడ్డిగా వెళ్ళాల్సిన అవసరం ఏమొస్తుంది ఈ మూసీ నది పైన?
అంటే రియల్‌గా అదే పజిల్ అనిపిస్తుంది. ఇంత ఎమర్జెన్సీ ఏంటి? ఒక జీవోని తీసుకొచ్చి ఇంత ఎమర్జెన్సీగా అసలు ఇంత పలగొట్టాల్సిన అవసరం ఏముంది? అసలు ఏంటి ఆ ప్లాన్ ఏంటి వాళ్ళది? వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? ఒక ప్రణాళిక లేకుండా అసలు ఇప్పుడు అధికారులు పోనీ ఇప్పుడు ఏదో ప్రైవేట్ సంస్థలు వాళ్ళకి అప్రూవల్స్ ఇచ్చాయంటే కాదు కదా! అప్రూవల్స్ ఇచ్చింది గవర్నమెంట్ అథారిటీసే కదా! గవర్నమెంట్ కాన్స్టిట్యూషన్స్ చేసిన బాడీసే కదా! ఇప్పుడు మీరు మున్సిపాలిటీస్ తీసుకోండి, హెచ్ఎండిఏ హుడా వాటెవర్ అవన్నీ కూడా చట్ట నిబంధనతో వాళ్ళు తయారు చేసి యాక్ట్‌గా దాన్ని తీసుకొచ్చి ఆ చట్టబద్ధమైన సంస్థలు ఏదైతే ఉందో ఆ సంస్థలు ఇచ్చిన అప్రూవల్సే కదా ఇవన్నీ. ఆ అప్రూవల్స్‌ని కాదని ఎలాంటి ఆలోచన లేకుండా అసలు ఇట్ ఈస్ వితౌట్ రీజనింగ్ అసలు. ఇంత తొందరగా ఏమైపోతది? ఇప్పుడు తొందరగా ఈరోజు ఇల్లు కూలగొట్టేస్తే రేపు కట్టేస్తావా? ఇప్పుడు మీరు నిజాంపేట్ కానీ, అమీన్‌పూర్ కానీ చెరువులు ఓకే. అక్కడ ఔట్‌స్కర్ట్స్ వాటెవర్ కొన్ని విల్లాస్ ఇచ్చేశారు. మరి అక్కడ ఇమ్మీడియేట్‌గా వర్క్ స్టార్ట్ అయిందా? బ్యూటిఫికేషన్ స్టార్ట్ అయిందా? ఒక్కొక్క ఏరియా తీసుకో. నువ్వు ఒక్కొక్క ఏరియా తీసుకోకుండా మొత్తము నగరంలో ఉన్న మొత్తం అన్ని ఇల్లులు ముందు డెమాలిష్ చేస్తాను. ఆ డంప్ అంతా ఎక్కడేస్తారు? ఎక్కడ తీసుకెళ్ళేస్తారు దాన్ని? ఒక్కొక్క ప్లేస్ సెలెక్ట్ చేయండి. వాళ్ళకు ఒక 6 నెలలు టైం ఇవ్వండి. ఇక్కడ చేస్తున్నాము, మీకు ఇగో నోటీస్ ఇస్తున్నాము. ఒకవేళ నిజంగా మీరు రివర్ బెడ్‌లో మీది ఉంటే ఓకే. బఫర్ జోన్ అనేది ఇప్పుడు 1974లో ఏదైతే ఉందో 30 లక్షల జనాభా హైదరాబాద్‌లో. ఇప్పుడు 1,50,00,000 జనాభా హైదరాబాద్‌లో. డిఫరెన్స్ ఉందా లేదా? నేను తీసుకుపోయి 1974, 76 ఆ శాటిలైట్ ఆ చెరువులు దాన్ని పునరుద్ధరించి అలా చేస్తానంటే ఈ ప్రజలందరూ ఎక్కడ పోతారు? ఈ ప్రజలందరూ బతుకుతున్న ప్రజలు ఎక్కడ పోతారు? ఆలోచించాలి కదా! స్టెప్ బై స్టెప్ యూ కెన్ డూ దట్. ఎట్ ఎ టైమ్ ఫస్ట్ డెమాలిషనేనా? నో, దట్ ఈస్ నాట్ కరెక్ట్. అంటే సిటీలో ఎక్కడికి వెళ్ళినా సరే, ఈ మూసీ పరివాహిక ప్రాంతం సైడ్ ఎటు వెళ్ళినా సరే గ్రౌండ్ రిపోర్టింగ్ చేసేటప్పుడు మేము 30-40 ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉన్నాం. ఎన్నో కళలతోని ఎన్నో ఆశలతోని ఇక్కడికి వచ్చాం. ఇప్పుడిప్పుడే కాస్త సెటిల్ అయ్యి ఇల్లు కట్టుకున్నాం. ఇక్కడ నుంచి ఎల్లగొట్టి ఎక్కడికి వెళ్తారు? సరే ఒకవేళ డబుల్ బెడ్రూమ్ ఇచ్చిల్లు, డబుల్ బెడ్రూమ్ ఇస్తే మిగతా ప్రాబ్లమ్స్ అని సాల్వ్ అవుతాయా? వాళ్ళకు పిల్లల చదువులు ఏంటి, వాళ్ళ బిజినెస్ ఏంటి, వాళ్ళ జీవన విధానం ఏంటి అని చెప్పేసి ఇట్లా ఎన్నో క్వశ్చన్స్. దీనికి ఏం చెప్తారు మీరు? మరి ఇవన్నీ ఎవరు ఆలోచించాలి? ఇప్పుడు ఆయన ఒక స్థానంలో ఉన్నారు, ఒక కుర్చీలో కూర్చున్నారు. ఇప్పుడు ఆయన గౌరవం ఏంటి మనకి తెలియదు. వాట్ ఎవర్, ఆయన ఆ కుర్చీలో కూర్చున్నప్పుడు ఒక తండ్రి స్థానంలో కూర్చున్నారు ఆయన. సో నా బిడ్డలకి ఇవన్నీ ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి. ఇప్పుడు నిన్న చూడండి మీరు కుకట్పల్లిలో నా 3 ఆడపిల్లలకి నేను ఫ్లాట్స్ కొనిచ్చాను, అది కూల్చేస్తారేమోనని భయంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది, కన్న తల్లి. సో ఇప్పుడు ఆయన తండ్రి ప్లేస్లో ఒక కుర్చీలో ఒక బాధ్యతాయుతమైన పొజిషన్లో కూర్చొని ఉన్నారు. మీరు అన్నట్టుగా మరి కూల్చేస్తారు. పిల్లల స్కూల్స్ ఏంటి? వాళ్ళ పుస్తకాలు తీసుకొనియట్లేదు. పిల్లలు చిన్న పాప మొన్న నా వాటర్ బాటిల్ డిమాండ్ నుంచి తెచ్చుకుంటే అది కూడా తీసుకొనియలే అంటది. అసలు అంటే అంత కరడుగట్టిన మనస్తత్వం ఏంది? అసలు ఏం చూపించాలనుకుంటున్నారు? పిల్లలు ఇప్పుడు ఇక్కడ నుంచి తీసుకుపోయి ఎక్కడో డబుల్ బెడ్రూమ్స్ న్యాచురలీ అవుట్స్కట్స్లోనే ఉన్నాయి, దూరం ఉన్నాయి. పిల్లలు ఇక్కడ సిటీలో మూసీ రివర్ ఎక్కడైతే ఉందో పరివాహక ప్రాంతంలో దగ్గరున్న స్కూల్స్లో ఉన్నారు. రాత్రి పొద్దున వీళ్ళది ఇల్లు డెమాలిష్ అయిపోతుంది. ఆ బుక్స్ కూడా తీసుకొనియట్లేదు. సరే అవన్నీ తీసుకొని ఎక్కడో వెళ్తారు. వెళ్ళి అక్కడ నుంచి ఇక్కడ వరకు ట్రావెల్ ఎట్లా చేస్తారు ఎవ్రీడే? పిల్లల భవిష్యత్ ఏంటి? వాళ్ళ స్కూల్స్ ఏంటి? మళ్ళీ స్కూల్స్లో ఇమీడియట్గా ఇప్పుడు మిడ్ ఆఫ్ ది ఇయర్లో వాళ్ళకి అసలు వస్తాయా? వాళ్ళకి ఏమంటారు అడ్మిషన్స్ రావాలంటే న్యాచురల్లీ మళ్ళీ ప్రైవేట్ స్కూల్స్ ఊరుకుంటారా? మళ్ళీ దే విల్ ఆస్క్ మనీ. ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు ఇల్లు ఖాళీ చేసి కిరాయిల్లో వెళ్ళిపోదామంటే 20,000 అడ్వాన్స్, 30,000 అడ్వాన్స్ అడుగుతున్నారు, కిరాయిలు పెంచేసిండు అన్నారు. మరి ఆ పర్సన్ తను ఆలోచించరా ఇవన్నీ? ప్రజలని ఇప్పుడు ప్రజాపాలన అన్నారు. ప్రజాపాలన అంటే ప్రజలను కష్టపెట్టే పాలననా? వాళ్ళకి ఇవన్నీ ఆలోచించాలి, ఇంకా ఎక్కువ ఆలోచించాలి. నా బిడ్డలకి ఇంకా నేను చాలా ఇవ్వాలి, ఇంకా మంచిగా. వాళ్ళు చెప్తున్నారు కదా, ప్రజాపాలన అంటేనే ప్రజలకు ఎలాంటి మూసీ నుంచి వచ్చే కంపుకి విముక్తి కలిగిస్తున్నాం, లేకుంటే మూసీని సుందరీకరణ చేస్తున్నాం, హైదరాబాద్ ఒక మంచి సిటీగా చేస్తున్నాం అని చెప్తున్నారు కదా రేవంత్ రెడ్డి. ఇదే ప్రజాపాలన అని చెప్పేసి అంత పెద్ద స్టేట్మెంట్ చెప్పేసి ఇప్పుడు ఆయన చెప్తున్నారు మూసీ కంపులోనే ప్రజలు బతుకుతున్నారు కదా. సో బతుకుతున్నప్పుడు మీరు ఆ కంపు నుంచి తీయాలనుకుంటున్నారు అంటే వచ్చి ఇమీడియట్గా డెమాలిష్ చేసి వాళ్ళకి తీసుకెళ్తారా? కాదు, వాళ్ళందరికీ చెప్పి నచ్చజెప్పి వాళ్ళని మంచి ప్లేస్లో పెట్టి ఇల్లంతా ఖాళీ అయిన తర్వాత డెమాలిష్ చేయాలి. అది కదా. ఇప్పుడు నా పిల్లలకి నేను ఏమన్నా ఇవ్వాలంటే నా పిల్లలకి ముందు వాళ్ళు ఉంటున్నది వాళ్ళ షెల్టర్ తీసి పడేస్తా, తర్వాత నేను ఎప్పుడో వెళ్ళి నా పిల్లల్ని అక్కడ పెడతానా? నేను పెట్టను కదా. సో అది ఆలోచించాలి కదా. అంటే ప్రజలకు కూడా ఒకవైపు భయం ఏం కలిగిందంటే, సరే ఇటు నాయకులు కావచ్చు అందరు చెప్తున్నారు ఇదంతా తప్పుడు ప్రచారము, ఈ ఇల్లు కూలగొట్టడం అని చెప్పి అటు నాయకులు చెప్తున్నారు. ప్రజలకు ఎవరు కూడా ఇలాంటి అవగాహన కేంద్రాలు కానీ ప్రజల దగ్గరకు వచ్చి మాట్లాడిన వాళ్ళు అంటే అధికారులు కావచ్చు, వాళ్ళపైన ఉన్న నాయకులు కావచ్చు, ఎవరు కూడా రాలేకపోతున్నారు. ఎందుకు రాలేకపోతున్నారు? అసలు వాళ్ళు వచ్చి చెప్పడానికి కూడా వాళ్ళ దగ్గర ఏముంది? వాళ్ళు చేసేదే అన్యాయం అని తెలుసు కదా. అది ఏదైతే ఉందో కంప్లీట్ ఇల్లీగల్. అది వాళ్ళు ఏదైతే చేస్తున్నారో ఇప్పుడు కోర్టు కూడా చాలా స్పష్టంగా ఏంటంటే ఏదైనా కూడా ఒక పర్సన్ని గవర్నమెంట్ భూములలో ఒకవేళ నిజంగా నివాసితం ఉంటూ కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న ఆక్యుపెంట్ కూడా ఉంటే
అతనికి కూడా డ్యూ ప్రాసెస్ ఆఫ్ లానే ఆ ల్యాండ్ల నుంచి ఎవిక్ట్ చేయాలి, దానికి నోటీస్ ఇవ్వాలి. చట్టం అది అంటది, చట్టంలోనే ఉంది. ఇట్ ఈస్ ఎ సెటిల్డ్ ప్రిన్సిపల్. ఇఫ్ ఎట్ ఆల్ గవర్నమెంట్ వాంట్స్ టు ఎవిక్ట్ ఎనీ పర్సన్ who are already in government lands, they have to follow the due procedure of law. Due procedure of law means they have to issue notice to them. ఇంత టైం ఇచ్చి మీరు ఇలా ఇల్లీగల్గా ఉన్నారు, మీరు ఖాళీ చేయండి అని చెప్పాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది, పాపం వాళ్ళు పేదవాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు, వాళ్ళకి తెలియని కూడా తెలియదు, నోటీస్ ఇవ్వట్లేదు, సాటర్డే సండే వచ్చి డెమాలిష్ చేస్తున్నారు. సో ఏంటది మేడం? నిజంగా ఇది మూసీ నది సుందరీకరణ అవుతాయి, ఎవరికి లాభం ఉంటుంది, ఎంతవరకు పేద ప్రజలు దీనివల్ల నష్టపోతారు? పేద ప్రజలైతే కంప్లీట్గా నష్టపోతున్నారు. ఒక్కొక్కరు 2 ఫ్లోర్లు, 3 ఫ్లోర్లు, 5 ఫ్లోర్లు, ఆరు ఒక మంచి ఒక డబుల్ బెడ్రూము, ట్రిపుల్ బెడ్రూము, ఒక సింగిల్ ఇండిపెండెంట్ హౌస్ ఉండి ఈరోజు హ్యాపీగా ఉన్నారు. చాలామంది చెప్తున్నారు మేము లోన్లు తీసుకున్నాము, 30 లక్షలు, 40 లక్షలు, 80 లక్షలు, కోటి, కోటిన్నర, మా జీవిత కాలం అయిపోయింది, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు ఇదంతా ఉన్నామంటున్నారు. ఇప్పుడు వాళ్ళకి నిజంగా లాభం చేయాలంటే వాళ్ళ ఇల్లు కూలగొడితే అది వాళ్ళకి లాభమా? కాదు కదా. ఇప్పుడు టూరిస్ట్ ప్లేస్ చేయాలనుకుంటున్నారు, సుందరీకరణ చేసి, ఎప్పుడో ఎవరో టూరిస్టులు వస్తారు, ఆ టూరిస్టులు వచ్చి చూస్తారు అని చెప్పి మన ఇంటిని మనం బలగొట్టుకుంటామా? కాదు కదా. అది ప్రజలకు ఏ విధంగా లాభం అవుతుంది? ప్రాజెక్ట్ అనేది మనం డెవలప్మెంట్కి అగెయిన్స్ట్ కాదు. ఆల్వేస్ మనం కూడా ఇల్లు కట్టుకుంటాం, మన ఇల్లు చాలా సుందరంగా ఉండాలి, గార్డెన్ ఉండాలి, అవి ఉండాలి అన్నీ అనుకుంటాం. కానీ ఇల్లే లేకుండా గార్డెన్ ఉండాలి అనుకోం కదా. ఇక్కడ నా ఇల్లే పోతుంది. ఫస్ట్ నాకు ఇల్లు ఉండాలి ఉండడానికి, తర్వాత నా ఇంటి ముందు నేను మొక్కల్ని పెంచుకుంటా, గార్డెన్ వేసుకుంటా, వాట్ ఎవర్ అనుకుంటా. నా ఇల్లే ఉండదు, ఉత్త గార్డెన్ ఉంటే నేను ఎక్కడ పోయి ఉండాలి? అట్లా అదే పరిస్థితి కదా ఇప్పుడు. అంటే ఒక అడ్వకేట్ గా చెప్పండి మేడం, నిజంగా హైడ్రాకు చట్టబద్ధత ఉందంటారా? చట్టబద్ధత ఇప్పుడు ఏదైతే దాన్ని ముందు యాక్ట్ చేయాలి, చట్టబద్ధత లేదు నా ప్రకారం నేను ఏమంటున్నా అంటే, ఈ హైడ్రాని ఏదో పెద్ద ఎమర్జెన్సీలో తీసుకొచ్చి ఏదో కొంపలు మునిగిపోతున్నట్టు చేస్తున్నారు కదా, అది అవసరం లేదు. దాన్ని ముందు మీరు యాక్ట్లోకి తీసుకురావాలి. ఇంకొకటి హెచ్ఎండిఏ కానీ, హుడా కానీ, గ్రామ సర్పంచ్లు కానీ, వాట్ ఎవర్ పర్మిషన్స్ ఇచ్చారు, అవన్నీ క్యాన్సిల్ చేసుకుంటూ ఒక నోటిఫికేషన్ ఇవ్వాలి. ఫస్ట్ జస్టిఫై చేయండి, మీరు ఏం పనులు చేస్తున్నారో ఆ జస్టిఫికేషన్ ఉందా? అసలు ఏమైనా జస్టిఫై చేస్తున్నారా? చేయట్లేదు. అసలు అలాంటిది ఏమి నోటీస్ లేదు, ఏమీ లేదు. ఒక సుందరీకరణ పేరుతో ఇంతమంది జీవితాలని ఇది చేసి, అభాగ్యులను చేసి ఏం చేయాలనుకుంటున్నారు చెప్పండి? అంటే నిజంగా ఇప్పుడు కొందరికి నోటీసులు ఇస్తుంది హైడ్రా, అంటే వాళ్ళు వ్యాపారస్తులు కావచ్చు, రాజకీయ నాయకులకు కొద్దిగా టైం ఇస్తుంది, 7 days 15 days, వాళ్ళకు కొంతమందికి 30 days. పేద ప్రజలు ఎవరైతే మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎందుకు టైం ఇస్తలేదు, ఎందుకు నోటీస్ ఇస్తారు? ఎందుకంటే వాళ్ళకి చట్టం తెలుసు, వాళ్ళు డబ్బులు పెట్టుకోగలరు, కోర్టుకి వెళ్ళగలరు, వాళ్ళని కూడా మేబీ వాళ్ళని ఆపగలరు. సో అట్లాంటిది మరి వాళ్ళ అండర్స్టాండింగ్ ఏముందో మరి. అంటే వ్యత్యాసం ఎందుకు చూపిస్తుంది? ఇప్పుడు అటు వ్యాపారస్తులు కావచ్చు, రాజకీయ నాయకులు అదే ఒకే ఓటు వేసి అంబేద్కర్ రాజ్యాంగం కల్పించిన ఒకే ఓటు, ఈ పేద ప్రజలు కూడా అదే ఓటు వినియోగించుకున్నారు కదా, ఎందుకు వీళ్ళకి టైం ఇస్తలేదు? అది ఇవ్వాలి యాక్చువల్గా, అందుకే చట్టబద్ధత లేదు. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ప్రాపర్ అంటున్నా. నువ్వు ఎవరన్నా సరే, ఇప్పుడు తిరుపతి రెడ్డి గారికి నోటీస్ ఇచ్చి మీకు టైం ఇచ్చి కోర్టుకు వెళ్ళే ఛాన్స్ ఇచ్చినప్పుడు ఇంకొక పర్సన్కి ఎందుకు ఇవ్వరు? వీళ్ళకేమో సాటర్డే సండే వచ్చి డెమాలిష్ చేస్తారు, ఆయనకి బడాబాబులకి ఇంకా రాజకీయ నాయకులకి అందరికీ నోటీసులు ఇస్తారు, టైం ఇస్తారు. వాట్ అబౌట్ కామన్ మ్యాన్? వేర్ కామన్ మ్యాన్ విల్ గో? వాళ్ళకి లేదా? వాళ్ళకి నోటీసులు ఇవ్వరా? ఇది కంపల్సరీ వాట్ ఎవర్ ఇప్పుడు హైడ్రా అఫీషియల్స్ ఉన్నారో వాళ్ళు ఆన్సర్ చేయాలి. ఎందుకు ఇవ్వట్లేదు? ఆయనకి నోటీస్ ఇచ్చినప్పుడు అదే నోటీస్కి కామన్ మ్యాన్ కూడా అర్హుడు కదా, వాళ్ళకి ఎందుకు ఇవ్వరు? సో నా క్వశ్చన్ ఏంటంటే, యూ హ్యావ్ టు గివ్ నోటీస్ టు ఎవ్రీవన్, irrespective of bada chota whatever by, you should give the notice to everyone. You have to follow due process of law. That is only law. అంటే ఈ విషయంలో అంటే వీళ్ళకి నోటీసులు ఇస్తారు, కొందరికి ఇస్తులు కదా, ఈ విషయంలో ఈ పేద ప్రజలు కోర్టుకెళ్ళే అవకాశాలు ఉన్నాయా? అంటే కొందరికే ఇస్తున్న నోటీసులు, మాకు ఇవ్వట్లేదు, పొద్దున్నే వచ్చి మా హక్కులను అంటే హరిస్తులు, మేము ఉండే ఇల్లు కూల్చేస్తున్నాను, వీటికి ఏమన్నా లీగల్? తప్పకుండా. ఇప్పుడు ఇంతకు ముందు కూడా చాలా ఇష్యూస్లో ఏదైతే ఉందో ఉన్నత న్యాయస్థానం కానీ మన సుప్రీంకోర్టు కానీ సుమోటోగా చాలా కేసెస్ యాక్ట్ చేశారు. సో మేము కూడా ఏమంటున్నాం, మేము కూడా మా హోప్ ఏంటి అంటే, తప్పకుండా ఒక సుమోటోగా ఈవెన్ ఉన్నత న్యాయస్థానం, హైకోర్టు కూడా తీసుకొని ఇది ఏదైతే అన్యాయం జరుగుతుందో అది తప్పకుండా ఈ అన్యాయం ప్రజలకు జరగకుండా న్యాయస్థానం కాపాడుతుందనేసి యాజ్ ఎన్ అడ్వకేట్ నేను చాలా హోప్గా వెయిట్ చేస్తున్నాను. బికాజ్ అది జరగాలి. ఎందుకంటే కోర్టుకి వెళ్ళే ఛాన్స్ ఇవ్వాలి కదా ప్రతి ఒక్కరికి. ఇప్పుడు వచ్చి ఇల్లు కూల్చేశాక ఏడ్చుకుంటా కూర్చుంటాడు, కానీ లాయర్ దగ్గర పోయి ఇంకేం చేస్తాడు ఒకసారి కూలిపోయిన తర్వాత? సో అది పరిస్థితి. జనరల్ 511 జీవో గురించి మీరు వినే ఉంటారు మేడం. 511 జీవో
పేద ప్రజలు రోడ్డున పడ్డ వాళ్ళని ప్రభుత్వం ఆదుకోవాలి. కానీ ప్రభుత్వమే పేద ప్రజలను రోడ్ మీద పడేస్తుంది కదా! నిజంగా 511 జీవో ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు వర్తిస్తదా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ 511 జీవో అనేది ఓకే, పేద ప్రజలను కాపాడడానికి, ఇల్లు లేని వాళ్ళకి పునరావాసం కల్పించి ఇవ్వాలి. కానీ ఇక్కడ నిజంగా ప్రభుత్వమే ఈ 99 జీవో తీసుకొచ్చి ఎలాంటి ఆలోచన లేకుండా ముందు ప్రభుత్వమే వాళ్ళని రోడ్డు మీద పడేస్తుంది. ఏమీ లేకుండా రోడ్డు మీద ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకి ఏదైతే ఉందో అంటే ఒక నివాసం కల్పించి వాళ్ళని మంచిగా చూసుకునే బాధ్యత ఈ జీవో 511 ద్వారా ఉంటుంది. కానీ వేరాజ్ వెన్ ఇట్ కమ్స్ టు 99 జీవో, దీన్ని బట్టి వాళ్ళ ఇల్లులే కూలిపోతున్నాయి. కూల కొట్టేసి డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటారు. ఒక మిడిల్ క్లాస్ పర్సన్, ఒక ఐటీ ఎంప్లాయీ, దీంట్లో ఈ ఇల్లులు కూలిన వాళ్ళలో ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు, చాలా మంది బ్యాంక్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఆర్మీ రిటైర్డ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళ మొత్తము జీతాలు, రిటైర్డ్ డిఫెన్స్ కాలనీ మీరు చూసుకోండి, ఆర్ హైదర్షా కోర్టు, సన్ సిటీ, అక్కడ అంతా ఆర్మీ ఏరియా. యాక్చువల్లీ ఆర్మీ ఏరియాలో ఈరోజు చెప్తున్నారు చాలా మంది ప్రజలు, మేము 20 ఏళ్ళు 30 ఏళ్ళు లోన్లు తీసుకొని కట్టుకున్నాము అనేసి. సో అట్లాంటి వాళ్ళందరూ ఇల్లులు కూలగొట్టి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇస్తారా? అంటే మీరు నిజంగా ఇందాక మీరు పాయింట్ అన్నట్టు, ఒకవేళ ఈఎంఐలు తీసుకొని ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి తెలుసో తెలియకనో, ఆ గతంలో రేవంత్ రెడ్డి చెప్పిన తెలుసో తెలియకనో అక్కడ కట్టుకున్న వాళ్ళకు మీ చట్టంలో ఉన్న చట్టబద్ధత కావచ్చు, మిగతా ఇతర విషయాలలో ఇల్లు కల్పిస్తే బాగుంటుంది అని చెప్పి రేవంత్ రెడ్డి వాక్యం చేశాను. సో నిజంగా వాళ్ళకి తెలుసో తెలియక కట్టుకున్న వాళ్ళకు ఈ హైడ్రా విషయంలో ఇల్లు కూలిపోయిన వాళ్ళు మళ్ళీ ఈఎంఐ కట్టచ్చా? ఫర్దర్ గా కట్టాలి కదా, ఆ బాధ్యత పోదు, ఆ లయబిలిటీ పోదు. కట్టకపోతే వాళ్ళ మీద కంపల్సరీ బ్యాంక్ ఏమంటారు, రికవరీ ప్రాసెస్ చేస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే మేము చూస్తామంటే, ఇప్పుడు ఒక బ్యాంక్, ఒక ఎల్ఐసి ఇస్తుంది లోన్స్ చాలా మందికి, ఎస్బీఐ లోన్స్ ఇచ్చారు, హెచ్డిఎఫ్సి, అన్ని ఆల్ ఆథరైజ్డ్, ఏమంటారు రికగ్నైజ్డ్ బై ఆర్బీఐ, అండర్ ఆర్బీఐ రూల్స్ వర్క్ చేసే బ్యాంక్సే ఇవన్నీ లోన్స్ ఇచ్చారు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈస్ దాట్ వెన్ ఎవర్ బ్యాంక్ ఈస్ గోయింగ్ టు లైక్ గ్రాంట్ లోన్, కంపల్సరీ 25 to 30 years ఆఫ్ టైటిల్ చూస్తారు. వాళ్ళకు ఒక లీగల్ ప్యానెల్ ఉంటుంది, అది చూసి అప్రూవ్ అయిన తర్వాతనే లోన్స్ వస్తాయి. ఒక్కసారి బ్యాంక్ అసలు లోన్ ఇచ్చిందంటే ఇట్స్ అబ్సల్యూట్ ఆల్మోస్ట్ మీకు 95% ప్రాపర్ ప్రాపర్టీసే ఉంటాయి అవన్నీ. సో అట్లా జరిగిన తర్వాత వాళ్ళు లోన్లు ఇచ్చారు, వాళ్ళ ఇల్లు మార్ట్గేజ్ అవుతుంది. ఇప్పుడు నేను ఒక 2-3 అంతస్తుల బిల్డింగ్ కట్టి నేను లోన్ తీసుకున్నా, నేను అది ప్రాపర్టీని మార్ట్గేజ్ చేస్తారు, నా శాలరీ అటాచ్మెంట్ అయి ఉంటుంది. సో నా శాలరీ డైరెక్ట్గా నా శాలరీ అకౌంట్లో నుంచి బ్యాంక్కి వెళ్తుంది, నా ఇల్లేమో సేఫ్ సైడ్ కోసం మార్ట్గేజ్ అయి ఉంటుంది. వచ్చి ఇంటిని కూలగొట్టేశారు. ఓకే, కూలగొట్టడం కూడా ఏమంటున్నారు, ఒక వర్డ్ యూజ్ చేస్తున్నారు, వీళ్ళందరూ ఆక్రమించుకున్నారు అనేసి. సో ఇప్పుడు న్యాచురలీ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఆర్ ఆక్రమించుకున్న ప్రాపర్టీలు మీరు కట్టుకొని మీరు లోన్లు తీసుకుంటే నేను ఎందుకు వేవ్ చేస్తా అంటది బ్యాంక్. సో బ్యాంక్ ఎందుకు లాస్లోకి వెళ్తుంది? బ్యాంక్ లాస్లోకి వెళ్ళదు కదా. వీళ్ళు లోన్ కట్టకపోతే అటు బ్యాంక్ వాళ్ళు కావచ్చు, మిగతా సంస్థలు కేసులు పెడతాయి, తప్పకుండా పెడుతుంది. ఈ ఇల్లు కూల్చకుండా ఆపితే రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెడుతుంది కదా. ఈ విషయాన్ని ఎట్లా చూడొచ్చు అంటే ఇలాగే ఇరికించారు కదా, అటు పోతే ఒకటి ఇటు పోతే ఒకటి. అంటే ఇది ప్రభుత్వం ఆలోచించాలి కదా. ఆయన ఆ కుర్చీలో కూర్చున్నప్పుడు ఒక మాట మాట్లాడిండు, ఈ కుర్చీలో కూర్చోగానే ఇదేమన్నా కింగ్డమా, మనం కింగ్డమ్లో ఉన్నామా, లేకపోతే డెమోక్రసీలో ఉన్నామా? డెమోక్రటిక్ కంట్రీ మనది. ఆ కంట్రీ మన రాజ్యాంగం ఇచ్చిన దాన్ని వదిలిపెట్టి ఆ కుర్చీలో కూర్చున్నప్పుడు ఒక మాట మాట్లాడి, ఈ కుర్చీలో రాగానే నేను ఒక కింగ్ని, కింగ్డమ్లో ఉన్నా, పోయి కూల్ చేసేయండి అనగానే కూల్ చేస్తే రాత్రికి రాత్రి నేను ఎక్కడ పోవాలి, లోన్లు ఎక్కడ కట్టుకోవాలి, నన్ను వచ్చి పోలీసులు అరెస్ట్ చేస్తారు రేపు. నేను ఒకవేళ లోన్లు ఒక కామన్ మ్యాన్ లోన్ కట్టకపోతే రికవరీ ప్రాసెస్ ఉంటుంది, ఎగ్జిక్యూషన్ పిటిషన్ వేస్తారు, ఈపీలు ఏమంటారు, అరెస్ట్ చేసి సివిల్ ప్రిజన్లో పెట్టమంటారు. అంటే ఫ్యూచర్లో వీళ్ళందరూ పోయి సివిల్ ప్రిజన్లో కూర్చోవాలి డబ్బులు కట్టలేకపోతే. కానీ వేవ్ అనేది కాదు, వేవ్ అవుతుందని చెప్పి మాట ఇవ్వమనండి. మీకు ఏదైతే ఇన్ని కోట్లు లక్షలు లోన్లు తీసుకున్నారో ఆ లోన్ అంతా నేను మాఫీ చేసేస్తాను, 40 లక్షలు 50 లక్షలు కోటి రూపాయలు వాట్ ఎవర్ ఉందో మాఫీ చేసేస్తానండి. అట్లీస్ట్ వాళ్ళకి కొంచెం రిలీఫ్ ఉంటుంది కదా. లెట్ మిస్టర్ రేవంత్ రెడ్డి గారు గివ్ దట్ అంటే అష్యూరెన్స్ టు ది పబ్లిక్. నిజంగా మాఫీ చేస్తారు అంటే రైతులను మాఫీ చేయలేదు ఆ టాపిక్, అది మనం వెళ్ళకుంటే బెటర్. ఎందుకంటే దాని ఎన్నో ఈ హైడ్రాన్ పక్కన పెడితే కూడా పొన్నం ప్రభాకర్ అయిన పెద్ద స్టేట్మెంట్ చేసిండు, ఎవరు మాట్లాడితే వాళ్ళపైన కేసులు పెడతానన్నారు కదా. మీకు ఒక వీడియో చూపిస్తా. ప్రభుత్వాలు ఒకవేళ మీకు నచ్చకపోతే ముఖ్యమంత్రి గారు విమర్శించదలుచుకున్నారు, మంత్రులు విమర్శించదలుచుకున్నారు, పార్లమెంట్ సభ్యులు విమర్శించదలుచుకున్నారు, లేదా చట్టం ఉంది, న్యాయం ఉంది, కోర్టు ఉంది, డెమోక్రసీ ఉంది, అన్నిటికంటే రేపు పొద్దున బ్యాలెట్ ఓటింగ్ ఉన్నది. అవి వదిలిపెట్టి కొంతమందిని రెచ్చగొట్టి కుటుంబ సభ్యులతో సహా సంబోధించేటువంటి వ్యాఖ్యలు, వాటిని మీరు తీవ్రంగా ప్రచారం చేసేటువంటి అంశం మీద నేను సిటీ పోలీస్ కమిషనర్ గారు కూడా ఆదేశిస్తా ఉన్నాం. అటువంటి వాళ్ళు ఎవరు చర్యలకు పాల్పడ్డా తగిన విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ఇవి ఎలా చూస్తారు ఈ వాక్యాల్ని?
అంటే ఎవరు ప్రజల తరపు నుంచి ప్రశ్నించినా ప్రజల వైపు మాట్లాడినా వాళ్ళ మీద కేసులు పెడతామని చెప్పేసి పొన్నం ప్రభాకర్ రాష్ట్ర మంత్రి చెప్పకనే చెప్పిండు. ఎలా చూడొచ్చు? ఇప్పుడు అంటే వీళ్ళే మనుషులా? ప్రజలు మనుషులు కాదా? వీళ్ళని ఒక్క ఉత్త మాటలు తిట్లు తిడుతుంటే వీళ్ళకి అంత బాధ అవుతుంది. ఇక్కడ నేను కూర్చున్న నా తల మీద షెల్టర్ లేదు, నా ఇల్లు పోతుంది, నా పిల్లలు రోడ్డు మీద పడుతున్నారు, నా పరిస్థితి ఏదైతే ఉందో ఒక కామన్ మ్యాన్ ఈ పరిస్థితికి తీసుకొచ్చిన వాళ్ళకి ఏం పనిష్మెంట్ ఇస్తారంట? మరి ముందు పొన్నం గారు ఆ మాట చెప్పాలి కదా. ఆ మాట చెప్పకుండా మంత్రులను తిడితే అంటే ఓన్లీ మంత్రులే ఏమంటారు మనుషులు, హ్యూమన్ బీయింగ్స్, ప్రజలు కాదా? అదే ప్రజలు వస్తుంది ఇక్కడ. అంటే వాళ్ళ ప్రభుత్వానికి కానీ అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఎందుకు తిట్టాల్సి వస్తుందనే క్వశ్చన్ మార్క్ కూడా రేజ్ అవుతుంది. అది వాళ్ళకి తెలియదా? తెలుసు. అండ్ ఆయన ఏదైతే బెదిరిస్తున్నారో, ఆయన ఏదైతే కేసులు పెట్టి నేను చెప్పినాను వీళ్ళకి ఏమంటారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను డిపార్ట్మెంట్ అంటారు కదా, ఏ విధంగా ఇస్తారు అంటే మీరు ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఓకే, దాన్ని మీరు కాల రాస్తున్నారా? రాజ్యాంగానికి అగెన్స్ట్ పోతున్నారా? అదే రాజ్యాంగం ద్వారా వచ్చి కూర్చున్నారు కదా కుర్చీలో, అదే ప్రజలకి అన్యాయం చేస్తుంటే ప్రజలు క్వశ్చన్ చేస్తున్నారు. మనోభావాలు ఉంటాయి. మీరు చూడండి సీఎం గారిది చూడండి, ఆయన ఏమంటారు రేవంత్ రెడ్డి గారు ఎన్నిసార్లు బండ బూతులు తిట్టుకుంటూ ఆయనది ఎలా ఉండే అసలు అవన్నీ ఆయనని సమర్థించుకొని అప్రిషియేట్ చేసుకొని హీ విల్ స్పీక్ సచ్ అ వర్డ్స్ అగైనెస్ట్ ఆల్ ద ఏమంటారు మంచి లీడర్స్ గురించి అట్లా మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు వాళ్ళని ప్రజలను కష్టపెడుతుంటే అదే లాంగ్వేజ్ ఆయనకి రిటర్న్ బ్యాక్, కర్మ హిట్స్ బ్యాక్ అంటారు కదా, ఇట్ ఈస్ కమ్. ఎస్ ఎగ్జాక్ట్లీ. మీరు ఏదైతే ఉందో యాజ్ యూ సో యూ రీప్, అంతే కదా. మీరు ఏదైతే ఉందో కర్మ హిట్స్ బ్యాక్, అంతే. నువ్వు నేర్పించిన లాంగ్వేజే అది. మంచిగా ప్రజలందరూ చాలా సంతోషంగా 10 సంవత్సరాల నుంచి ఆట పాటలతో తెలంగాణ అనగానే అసలు ఎంత మంచిగా ఆటపాటలతో సంతోషంగా వాళ్ళ ఫేస్ల మీద సంతోషం ఉంటూ ఇది పండగ సీజన్. అసలు ఈ సెప్టెంబర్ కానీ మీరు ఆగస్ట్ ఆల్మోస్ట్ బోనాల నుంచే ప్రజలంతా ఎంతో సంతోషంగా అన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉండే ప్రజలని కన్నీరు పాలు. పొద్దున లేచి టీవీ చూస్తే, రాత్రి పోయి ఇంటికి టీవీ చూస్తే ఆర్తనాదాలు. సిటీ అంతా ఆర్తనాదాలతో నిండిపోయిన సిటీని చేసిన వ్యక్తి ఎవరు? ఆ భూత పురాణం మాట్లాడిన వ్యక్తి ఎవరు? మరి ఆయన మీద రేవంత్ రెడ్డి గారి మీద ముందు కేసు పెట్టమనండి. పోలీస్ డిపార్ట్మెంట్కి ఇమీడియట్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చి, ఇప్పుడు చాలా కేసులలో జరిగింది సూమోటోగా పోలీసు వాళ్ళు ఏమంటారు బ్రౌజ్ చేస్తున్నారు. బ్రౌజ్ చేస్తుంటే కొన్ని సోషల్ మీడియా పోస్టులు వచ్చినాయి, వాళ్ళందరి మీద కేసులు పెట్టారు. మరి వాళ్ళు రేవంత్ రెడ్డి గారిది ఎప్పుడు బ్రౌజ్ చేయలేదా? బ్రౌజ్ చేయమనండి, కూర్చొని పొన్నం గారికి చెప్పండి. ఇప్పుడు మొత్తం బ్రౌజ్ చేసి ఆయన ఇన్ని రోజుల నుంచి తిట్ల దండకం ఏదైతే ఉందో ఆ తిట్ల దండకం మీద ఎన్ని కేసులు ఆయన మీద బుక్ అవుతాయి? మోర్ దెన్ 100 బుక్ అవుతాయి. అంటే వైపు ప్రజల కట్టుకున్న గూడును కూల్చేస్తున్నప్పుడు వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరే, వాళ్ళు వ్యక్తిగతంగాను అప్పుడున్న ఆవేశం తిడుతులు కదా, నిజంగా పొన్నం ప్రభాకర్ చెప్పింది ఆ ప్రజలకు వర్తిస్తుందా? ఎందుకు వర్తిస్తుంది? వర్తించదు. అది వాళ్ళు కష్టపడుతున్నారు కదా. ప్రభాకర్ చెప్పి తిట్టిన వాళ్ళపైన కేసులు పెడతా అంటే ప్రజలపైన కేసులు పెట్టచ్చా? పెడతారేమో, పెట్టనియండి. అదే అంటున్నా కదా, కింగ్డమ్ లో ఉన్నాం ఇప్పుడు మనము ఏదైతే ఉందో ఒక డెమోక్రటిక్ కంట్రీలో లేము. వాళ్ళ ప్రకారము మనము ఒక రాజు వచ్చిండు, ఇప్పుడు రాజాధికారంలో రాజు పరిపాలిస్తున్నాడు. ఆ కింగ్డమ్ లో ఉన్నోళ్ళే ఇట్లా బెదిరిస్తారు. అంటే వాళ్ళది ఒక కింగ్డమ్ అనుకుంటున్నారు. ప్రజలని డెమోక్రసీ చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు. ఆయన ఏమంటాడు, బ్యాలెట్ ఉంది కదా అంటారు. అదే బ్యాలెట్ మిమ్మల్ని ఎన్నుకున్నారు. ఆ బ్యాలెట్ ద్వారానే, ఆ ఓటు ద్వారానే మిమ్మల్ని ఎన్నుకుంటే ఈ రోజు ప్రజల్ని కష్టపెట్టి ఉల్టా వాళ్ళ మీద కేసులు వేస్తా అంటారా మిమ్మల్ని ఎన్నుకున్నందుకు? అంటే ఒక నిజంగా లాస్ట్ ఒక మాట అన్నాడు, ఏమున్నా సరే ప్రజలకు ఇవన్నీ రెచ్చగొట్టడం కాదు మీడియా, ఫైనల్ గా 5 సంవత్సరాల తర్వాత ఒక బ్యాలెట్, ఒక ఓటు అనే ఒక హక్కు ఉంది. అంటే మాకు ఓటేసిన పాపానికి మళ్ళీ 5 సంవత్సరాలు ఆగండి అనే క్వశ్చన్ మార్క్ ఉంది. ఎట్లా చూడొచ్చు? అంటే ఇప్పుడు మీ ప్రశ్నించే గొంతులు, మీడియా అంటే ప్రశ్నించే గొంతు. ఏదైతే ఎప్పుడు కూడా ప్రజలకి ఏ కష్టం వచ్చినా ముందు ఉండి నిలిచేది మీడియాని. ప్రతిదీ ఏదైతే అన్యాయం జరుగుతుందో, ఏదైతే అవాస్తవాలు రొటేట్ అవుతున్నాయో అవన్నీ కూడా ఎన్లైట్ చేయాల్సింది మీడియాని ఇండైరెక్ట్ గా బెదిరిస్తున్నాడు, అంతే కదా. అసలు ఆ పొజిషన్ లో ఉండి ఆ పర్సన్ ఆ మాట అనొచ్చా? ఎంత రాంగ్ అది అసలు. అంటే ఎందుకు మేడం, అంటే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇటు మంత్రులు కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, సోషల్ మీడియా మీద ఇంత కక్ష కట్టడం దేనికి? అంటే ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటారు కదా, ఈ రేవంత్ రెడ్డి పాటనే హైలైట్ అయింది, ఆ పాట వల్లనే సీఎం అయిందని ఒకవైపు చెప్తూ వస్తున్నారు. సో ఇదే సోషల్ మీడియాని వాడుకొని అధికారంలోకి వచ్చిన వాళ్ళు ప్రస్తుతం సోషల్ మీడియా మీద ఎందుకు పడ్డారు? అంటే వాళ్ళకి తెలుసు కదా ఏదైతే ఉందో వాళ్ళు చేసే అరాచకాలు కానీ ఏవి బయటపడకూడదు. ఇప్పుడు 5 సంవత్సరాలు ఎందుకు కామ్గా ఉంటారు? అంటే మీరు 5 సంవత్సరాలు మీరు ఎన్ని అన్యాయాలు చేసినా, మీరు ఎంత హరాస్మెంట్ చేసినా కూడా ప్రజలు ఊరుకుంటారా? మీడియా ఊరుకుంటుందా? చెప్తున్నారు కదా, ఓటు అనేది ఒక ఆయుధం ఉందని చెప్పేసి. ఎప్పుడు 5 అంటే మీరు 5 సంవత్సరాల వరకు కామ్గా ఉండి 5 ఏళ్ల తర్వాత ఓటును యూజ్ చేయమంటున్నారా? మరి అదే పని మీరెందుకు చేయలేదు? మీరు ఏ విధంగా తీసుకొచ్చారు? సో ఇట్ ఈస్ నాట్ కరెక్ట్.
వాట్ ఎవర్. ఇప్పుడు మనము క్రియేట్ చేసిన సిచ్యుయేషన్ కాదు ఇది, ప్రజలు క్రియేట్ చేసిన సిచ్యుయేషన్ కాదు, ఆపోజిషన్ లీడర్స్ క్రియేట్ చేసిన సిచ్యుయేషన్ కాదు ఇది. ఇట్ ఈస్ ద గవర్నమెంట్ హూ హ్యాస్ క్రియేటెడ్ దిస్ సిచ్యుయేషన్. ఇలాంటి ప్రజలది సంతోషంగా హ్యాపీగా వాళ్ళు ఒక మంచిగా పీస్ఫుల్గా ఉన్న ప్లేస్ని డిస్టర్బ్ చేసి వాళ్ళ ఇల్లులు కూల్చి వాళ్ళకి అలాంటి ఒక సిచ్యుయేషన్ తీసుకొచ్చారు. ఆ సిచ్యుయేషన్ తీసుకొచ్చినందుకే కదా మాట్లాడుతున్నారు అందరూ. ఇప్పుడు లీడర్స్ ఉన్నారు, అపోజిషన్ ఎమ్మెల్యేస్ ఉన్నారు, ఎందుకు మాట్లాడారు? ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు తప్పకుండా ప్రజలతో నిలబడతారు. వాళ్ళు వచ్చి ప్రజలతో నిలబడితే మీరు ఏమంటారు, డెవలప్మెంట్కి అగెయిన్స్ట్ అపోజిషన్ పార్టీస్. అందుకనే అట్లా చేస్తే ఎట్లా అంటారండి? ప్రజలు బాధపడితే అది ప్రతి ఒక్క లీడర్ బాధ్యత. ఈవెన్ కాంగ్రెస్ లీడర్స్, బీజేపీ లీడర్స్, ఎవ్రీవన్, అందరి బాధ్యత. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ గవర్నమెంట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ కమ్ డౌన్, కమ్ టు ద పబ్లిక్, యూ స్టాప్ థింగ్. ఇప్పుడు వాళ్ళ చేతిలో పవర్ ఉంది, వాళ్ళ ఎమ్మెల్యేస్ చెప్తే ఆగుతుంది. ఎందుకు ఆపట్లేదు? రాత్రికి రాత్రి నా గూడు తీసేస్తారా? నా పిల్లల్ని రోడ్డు మీద పడేస్తారా? ఎలా అవుతుంది? సో దిస్ ఈజ్ సిచ్యుయేషన్. ఇట్ ఈస్ వెరీ బ్యాడ్. సిచ్యుయేషన్ ఈజ్ క్రియేటెడ్ బై దెమ్ అండ్ ఇట్ హ్యాస్ టు లైక్ వాళ్ళే తప్పకుండా ఈ సిచ్యుయేషన్ నుంచి వాళ్ళని బయటికి తీయాలి. అంటే సిటీలో ఇంత అరాచకం జరుగుతున్న హైడ్రా విషయంలో మీడియా ఇంత ఫోకస్ చేస్తున్నా నాయకులు ఎందుకు దగ్గరికి వెళ్తారు? అంటే గతంలో ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళు కాలు ముక్కి ఇతర వాళ్ళు ఏదైతే ప్రచారంలో చేసిన పనులన్నీ వాళ్ళ దగ్గరికి ఎందుకు వచ్చి మాట్లాడతలేరు అధికారంలోకి వచ్చిన తర్వాత? అది వాళ్ళే చెప్పాలి. ఇప్పుడు ఏమైపోయిందంటే అందరూ జంపింగ్స్ అంటారా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు ఓకే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, చాలా మంది లీడర్స్ ఇప్పుడు ఈ మూసీ పరివాహక ప్రాంతాల్లో ఎవరైతే ఎమ్మెల్యేలు ఎన్నుకోబడ్డారో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్లోకి తీసుకోబడ్డారు. సో న్యాచురల్లీ వాళ్ళకి వాయిస్ లేదు, అంతే కదా. సో వాళ్ళ వాయిస్ని ఇది చేసి పెట్టేశారు. ఇప్పుడు వచ్చి మాట్లాడాలన్నా కూడా ఆ మూసీ పరివాహక ప్రాంతాల ఎమ్మెల్యేలు ఎవరు కూడా డేర్ చేయలేకపోతున్నారు. బికాస్ వచ్చి గవర్నమెంట్కి అగెన్స్ట్గా మాట్లాడాలి. యాక్చువల్లీ అదే ప్రజల చేత వాళ్ళు ఎన్నుకోబడ్డారు. కేసీఆర్ గారిని చూసి వాళ్ళని ప్రజలు ఎన్నుకున్నారు. కానీ తర్వాత ఎప్పుడైతే ప్రభుత్వం ఫామ్ చేయలేకపోయేసరికి వీళ్ళందరూ ఆ పార్టీలోకి వెళ్ళిపోయారు. మేడం, ఈ హైడ్రా చేస్తున్న పనుల వల్ల ఈ రేవంత్ రెడ్డి గారు చెప్పారు పునరుద్ధరణిస్తాం, పర్యావరణ పరిరక్షణ అన్నారు కదా. నిజంగానే ప్రస్తుతం హైడ్రా కూల్చివేతలు ఒక చెరువులో కదా అక్కడక్కడ కూల్చేసుకుంటూ వెళ్తుంది కదా, నిజంగా వీటి వల్ల మళ్ళీ చెరువులు పునరుద్ధరణ అవుతాయా? అది వాళ్ళే చెప్పాలి. నిజంగా మీరు అంటే ఒకవేళ ఇప్పుడు పిక్స్ చూస్తే కూడా అసలు నిజంగా అంత వాటర్ ఉందా, అంత వాటర్ ఫ్లో వస్తుందా? ఈ చెరువులని కాపాడాలి, మన బాధ్యత, కరెక్టే. కానీ అసలు ఆ పునరుద్ధరించడం అనేది ఏ విధంగా? ఇప్పుడు 1974లో ఆ చెరువుల నీళ్లు మనం తాగేవాళ్ళము, అది డైరెక్ట్గా వచ్చేది. 600 చెరువులు వాట్ ఎవర్ ఇట్ ఈస్. అప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ కూడా సరిగ్గా లేకుండే. సో ఇప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఒక ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ వచ్చేసింది. ఇప్పుడు మనకి ఏదైతే ఉందో భగీరథ ద్వారా ప్రతి ఇంటింటికి నల్లాలు వచ్చేసినాయి, అందరికీ ఇంటికే వాటర్ వస్తుంది. పోయి చెరువు నీళ్ళే డైరెక్ట్గా రావాలని ఇది లేదు. ఓకే, ఇప్పుడు ఈ మూసీ నది ఏదైతే ఉందో ఎన్నో సంవత్సరాల నుంచి అది వాడుకలో అంటే యూజ్లో లేదు అసలు యాక్చువల్గా. సో ఇప్పుడు ఆయన తీసుకొస్తా అంటున్నారు. ఆల్రెడీ ఉన్నాయి కదా మనకి. ఓకే, వేరే సోర్స్ లేదంటే వేరు ఉంది, ఇప్పుడు కూడా ప్లేస్ ఉంది యాక్చువల్గా. మీకు మూసీని తీసుకుంటే మూసీ బెల్ట్ అంతా తీసుకోండి, చెత్తతో నిండిపోయి ప్లాస్టిక్. ఇప్పుడు మా అపార్ట్మెంట్ ముందు నుంచే మూసీ వెళ్తుంది, మాకు ఆపోజిట్ అంతా మూసీ రివర్ ఉంది. సో ఎంత డర్టీగా ఉంది అంటే ఇప్పుడు మీరు అటుపక్క ఇల్లులు కూలకొడతా అంటున్నారు. మీరు అది చేయకుండా ముందు దాన్ని క్లీన్ చేయండి, దాన్ని వాడుకలోకి తీసుకురండి. నిజంగా మీరు పునరుద్ధరించాలనుకుంటే ఉంది అక్కడ. అంత మొత్తము సిటీని అంతా కొట్టేసేంత నీరేం రావట్లేదు కదా. ఎన్నో సంవత్సరాల నుంచి కూడా అట్లా ఏం లేదు, వస్తుంది ఆ మూసీ ఇట్లా పారుకుంటే వెళ్ళిపోతుంది. సో ఆ మూసీ పారేటప్పుడు అక్కడ మీరు వాల్స్ కట్టొచ్చు, ఓకే, ఏదైనా పిల్లర్స్ వేయొచ్చు. దాన్ని ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ఆ ఉన్నదాన్ని ముందు సుందరీకరణ చేయండి, చేసిన తర్వాత ఎక్స్పాన్షన్ చేయండి. మీన్ వైల్ వాళ్ళకి ఒక బ్రీతింగ్ టైం వస్తుంది ప్రజలకి. ఆ బ్రీతింగ్ టైం ఇవ్వకుండా ఇది ఏదైతే యాక్ట్ చేస్తున్నారో ఇట్ ఈస్ రాంగ్. మేడం, ఫైనల్గా ఈ హైడ్రా విషయంలో ఎందరో పేద ప్రజలు బాధపడుతున్నారు కదా, ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ప్రభుత్వానికి అంటే యాజ్ అన్ అడ్వకేట్ నేను ఏం చెప్తున్నానంటే, మీరు ఏదైతే ఈ చర్య తీసుకున్నారో ఈ జీవో ద్వారా, ఈ జీవో 99 తీసుకొచ్చి ఈ అరాచకాలు చేస్తున్నారో ముందు ఇమీడియట్గా ఆపేసేయండి. ఇట్ ఈస్ కంప్లీట్లీ అగెయిన్స్ట్ కాన్స్టిట్యూషన్. ప్రతి ఒక్క ఏమంటారు భారత సిటిజన్కి జీవించే హక్కు ఉంది. ఆర్టికల్ 21 ద్వారా ప్రతి పౌరునికి జీవించే హక్కు ఇచ్చారు. స్వేచ్ఛగా నేను జీవించాలి, కొన్ని నిబంధనలు పాటించుకుంటూ ప్రతి పౌరుడు జీవించాలి, స్వేచ్ఛగా జీవించాలి. జీవించే హక్కు నాకుంది, నా జీవించే హక్కుని మీరు కాలరాయకండి. సో అట్లా ఎంతోమంది కామన్ పీపుల్ సఫర్ అవుతున్నారు. మీరు ఈ కాన్సిక్వెన్సెస్ ఏమున్నాయో ముందు వర్కౌట్ చేయండి. అసలు వాళ్ళకి ఒక ప్రాపర్ గైడెన్స్ ఇవ్వండి. వాళ్ళ మీద నుంచి వాళ్ళ రక్తపాతం నుంచి మీరు ఇలా సుందరీకరణ చేయాల్సిన అవసరం లేదు. అవుట్స్కట్స్లో చాలా ఉంది మూసీ, ఇంకా అక్కడ చేయండి, అక్కడ టూరిస్ట్ ప్లేస్ చేయండి. కానీ ఎక్కడైతే
ఎవరైతే నివాసితులు ఉన్నారో వాళ్ళని మీరు అన్యాయం చేయకండి, ఇమీడియట్గా ఈ జీవోని క్యాన్సిల్ చేయండి, కాల్ బ్యాక్ చేయండి అనేసి కంప్లీట్గా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇన్ని రోజుల నుంచి అంటే ఇది ఏదైతే చూస్తున్నామో ఎప్పుడు కూడా నేను అంటే నాకు ఒక ఒపీనియన్ లేదు. వాట్ ఎవర్ ఈ 11 months నుంచి జరుగుతుంది ఈ రాజ్యం ప్రజాపాలన అనుకుంటూ ఏదైతే అరాచకాలు జరుగుతున్నాయో నేను ఎప్పుడు సపోర్ట్ చేయలేదు. బట్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, నా తరపు నుంచి ఎంతో మంది న్యాయవాదులు ఇప్పుడు నిజంగా మేధావులు కూడా దిగొస్తారు, మొత్తం న్యాయ వ్యవస్థ దిగొస్తాము. మీరు మటుకు నేను ఏమంటున్నానంటే ఇది ఏదైతే ఉందో ఇమీడియట్గా కాల్ ఆఫ్ చేయండి. ఈ జీవో ఎవ్వరికి కూడా ఏమంటారు లాభం కాదు, అంత నష్టమే జరుగుతుంది. సో ఐఎమ్ రిక్వెస్టింగ్, ఒకవేళ కాదనుకుంటే ఇదే న్యాయవాదులు స్వాతంత్రం వచ్చినప్పుడు ప్రతి న్యాయవాది అప్పుడు మీరు ఆ టైంలో ఎంతోమంది లీడర్స్ మీరు చూసారు, న్యాయవాదులు అందరూ దిగారు. మొన్న మన తెలంగాణ కోసం కూడా డాక్టర్లు అందరూ దిగారు. అదే విధంగా ఈ రోజు ప్రజల కోసం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ఆల్ ది అడ్వకేట్స్ అందరూ మేధావులు న్యాయవాదులు అన్ని డాక్టర్లు అందరు కూడా మళ్ళీ రావాలి, మళ్ళీ ముందుకు వచ్చి దీన్ని ఆపాలని చెప్పి నేను అందరికీ ఈ మీడియా తరఫు నుంచి నాకు ఈ ఛాన్స్ ఇచ్చారు మీరు. నేను అందరినీ చెప్తున్నాను, రండి తప్పకుండా ఈ అరాచకాన్ని ఆపుదాము, ఎవరి జీవితాలు నాశనం కాకుండా మనం కాపాడదాం. థ్యాంక్ యూ మేడం, మాకు టైం ఇచ్చినందుకు. ఇవి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు కావచ్చు, హైడ్రా తీసుకొచ్చిన విషయాలు ఏమున్నాయి ఏం లేవని చెప్పేసి అడ్వకేట్ లలితారెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ చూస్తూనే ఉండండి మిర్రర్ టీవీ.